హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్నాం డూప్లికేట్ వాల్యూస్ కనుక్కోవడం ఎలా? ఆర్ మిస్సింగ్ వాల్యూస్ కనుక్కోవడం ఎలా? మనం 2 విషయాలు జస్ట్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనింటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎలా చేసుకోవాలనేసి. సో, లెట్స్ సే ఈ జస్ట్ ఇలా ఒక డీటెయిల్ లిస్ట్ ఉంటది కదండీ! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎక్కడైతే ఆ రెఫరెన్స్ ఏదైతే మీకు కనిపిస్తుంటదో, ఆ రెఫరెన్స్ దగ్గర జస్ట్ వెళ్ళేసి మీరు ఒక లిస్ట్‌ని టైప్ చేసుకోండి. దట్స్ ఇట్. మీకు లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. దెన్ దాని తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం వీలుకప్ యూజ్ చేద్దామండి. ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ అండ్ దెన్ లిస్ట్ మళ్ళీ మన టేబుల్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేకుండా మనం జస్ట్ లిస్ట్ అని టైప్ చేసామంటే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతుందండి. కామా 1, కామా 0. సో, ఓకే. మనకిప్పుడు ఇక్కడున్న వాల్యూ అక్కడ ఉంటే మనకిక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. సో దట్ మనకు తెలుస్తది. దీంట్లో మనకి ఏది డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే మనకి లిస్ట్‌లో ఆల్రెడీ ఉన్నాయో తెలుస్తది. బట్ మిస్సింగ్ వాల్యూస్ మనకు తెలియాలంటే ఇక్కడ ఎన్ఏ అని ఉంది. బట్ ఇలా కూడా తెలుస్తది. కానీ మనకి ఇంకా ప్రాపర్‌గా రావాలి అంటే దెన్ ఇక్కడికెళ్దామండి. ఇఫ్ ఎర్రర్ ఒకవేళ ఎర్రర్ వస్తే మనం అక్కడన్నా ఎంటర్ చేయొచ్చండి. లేదంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసామంటే ఇక్కడే వస్తది. వీలుకప్ ముందర ఇఫ్ ఎర్రర్ దాని తర్వాత ఎర్రర్ వస్తే ఏంటి అనేసి కామా వేసి వాల్యూ ఈస్ మిస్సింగ్ అని పెట్టేసాము అంటే క్లోజ్ ఇట్ అండి. ఓకే. చూసారా? ఇప్పుడు మనకు వాల్యూ ఏదైతే మిస్ అయిందో మనకు తెలిసింది.